హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన్నన్ టీవీ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళని వరుసగా అరెస్టులు అయితే జరుగుతున్నాయి. ఈ కేసుల్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే మనీ చేతులు మారడం వల్ల ఈడీ ఇన్వాల్వ్మెంట్ కూడా అయిందని తెలిసింది. అయితే దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, బెట్టింగ్ యాప్స్ వీళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నా అంటే మంచి డబ్బులు ఉన్నా కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి జనాల ప్రాణాలకి హాని తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళైతే అరెస్టులు జరుగుతున్నాయి. అసలు వీళ్ళని ఎలా చూడాలి? బెట్టింగ్ అనేదాన్ని మనం చూసుకున్నట్టయితే 3 రకాలు. యాప్ తయారు చేసే వాళ్ళు ఒక రకం, ఆడేవాళ్ళు ఒక రకం, ప్రమోషన్ వాళ్ళు. ఇప్పుడు ఎవరు బలవుతున్నారంటే యాప్ తయారు చేసేవాళ్ళు వాళ్ళు లాభాలు ఆర్జిస్తున్నారు, ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. మధ్యలో బలవుతున్నవారు ఎవరంటే ఆడుతున్నవారు ఎవరు? ఇన్ఫ్లుయెన్స్, ఎవరైతే సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో. అందుకే చాలా మనం యాడ్స్ చూస్తున్నట్టయితే చాలా వాటిల్లో సినిమా వాళ్ళని లేదంటే వీళ్ళందరినీ కూడా యాడ్స్ ప్రమోషన్కి తీసుకొస్తుంటారు. ఆ యాడ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అంటే మన దేశంలోనే చూసుకుంటా అంటే సినిమా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మామూలు కామన్ పబ్లిక్ మీద సినిమా వాళ్ళ ఇన్ఫ్లుయెన్సు, వాళ్ళ రోల్ మోడల్స్. సినిమాలు కూడా ఏదైనా సంఘటన జరిగినా కానీ సినిమా చూసి చేసినామని చెప్పి ఈ సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఏదైతే ఈ యాప్స్ డెవలప్ చేసిన వాళ్ళకు ఎక్కువ మందిని ఆడించాలి, అంటే ఎక్కువ మందిని ఇందులోకి దింపాలి అని అంటే ఏం చేయాలంటే ప్రమోషన్ చేయాలి. ప్రతి దానికి కూడా మనం ఈరోజు ఏది చూసినా కానీ ఏదైనా మార్కెటింగ్లో కూడా ఏదైనా వస్తువును అమ్మాలన్నా కానీ దానికి కావాల్సింది ఏంటంటే ప్రమోషన్. ఆ ప్రమోషన్ ఎవరి వల్ల అవుతుందంటే సెలబ్రిటీస్ వల్ల అవుతుంది. ఈ బెట్టింగ్ వాళ్ళు కూడా తయారు చేసిన యాప్ వాళ్ళు కూడా వాళ్ళు డిసైడ్ అయింది ఏంటంటే ప్రమోషన్ ముఖ్యం. ప్రమోషన్ ఎవరు చేస్తారు? ఎవరైతే సెలబ్రిటీస్ అంటే ముఖ్యంగా సినిమా వాళ్ళే సెలబ్రిటీసు. వాళ్ళ ద్వారా దాన్ని యాప్ క్రియేట్ చేయించాలి. వాళ్ళు ఏదైతే వాళ్ళు ప్రమోట్ చేస్తారో దాంట్లో ఎక్కువ మంది ఇన్వాల్వ్ కావాలి. ఎందుకంటే దాన్ని దించడానికి కూడా చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా సందర్భాల్లో మనం చూసాం, ఈ బెట్టింగ్స్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది, సూసైడ్ చేసుకోవడం జరిగింది, డబ్బులు చాలా వరకు లాస్ అవ్వడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ మంది, ఎంత ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతుంటాయంటే ఆ బెట్టింగ్ ఏదైతే యాప్ తయారు చేసారో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తుంటాయి, చేతులు డబ్బులు మారుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఇప్పుడు సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా ఏదైతే చేసారో వాళ్ళందరూ అరెస్ట్ చేస్తారు. వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ప్రమోషన్ ఊరికే చేయరు, అంటే ఖచ్చితంగా డబ్బులు చేతులు మారితేనే ప్రమోషన్ చేస్తారు. అప్పుడు ఎప్పుడైతే డబ్బులు మారుతూ ఉంటాయో మీరు చెప్పినట్టుగా ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. సరే, అంటే చాలా కేసులు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోతుంటాయి. మనం గతంలో కూడా చూడడం జరిగింది. డ్రగ్స్ కేసులో కూడా సినిమా వాళ్ళ ఇన్వాల్వ్మెంటే అప్పుడు ఉంది. అది కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అది అక్కడికి ఆగిపోయింది. మరి ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది మనం చూడాలి. ఈ అరెస్ట్ల తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందని మనం చూడాలి. అయితే సార్, ఇప్పుడు వైసీపీకి సపోర్ట్గా ఉన్న యాంకర్ శ్యామల కూడా బెట్టింగ్ ప్రమోట్ చేశారు. అయితే ఆమె మీద కూడా కేసు అయితే నమోదయ్యింది. అంటే ఇప్పుడు అంటే ఇది వైసీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి యాప్స్ ఇవి అని చెప్పేసి వార్తలు ఉన్నాయి. ఇది నిజమేనా సార్? ఖచ్చితంగా శ్యామలకు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు నుంచి కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా మారడం జరిగింది, పార్టీలో పనిచేయడం జరిగింది. ఆ క్రమంలో తమ ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ మీద కూడా చాలా సందర్భాల్లో విరుచుకుపడడం జరిగింది. వాళ్ళు డ్యామేజ్ చేయడం కూడా జరిగింది టీడీపీ పార్టీని కూడా. టీడీపీ పార్టీ వాళ్ళ డ్యామేజ్ అవ్వాలి కూడా శ్యామల మీద కూడా చాలా ఆరోపణలు జరిగింది. అయితే ఆ కేసు యాక్చువల్గా ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఎవరైతే టీడీపీ వాళ్ళని టార్గెట్ చేసారో వాళ్ళంతా జైల్లోకి పోతున్నారు, పోసాని కృష్ణమోహన్ ఇట్లాంటి వాళ్ళు. కానీ ఈమెకు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి మనకి ఇక్కడ తెలంగాణ పోలీసుల చేతిలో తెలంగాణ దీంట్లో ఇరుక్కున్నట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన ఏమున్నా ఖచ్చితంగా శ్యామలకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆమె ఓపెన్గానే చెప్పుకోవడం జరిగింది, నేను వైసీపీ పార్టీ కోసం పనిచేస్తున్నా, వైసీపీ యాప్కు ప్రమోషన్ చేసిన అని చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్న దాదాపుగా 10-11 మంది సెలబ్రిటీస్ ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా కూడా పోలీసుల విచారణలో ఏం తెలుస్తుంది, మెయిన్గా డబ్బులు ఎంత చేతులు మారినాయి, ఈడీ ఇన్వాల్వ్ అవుతుందంటే డబ్బులు ఎంత, అంటే వీళ్ళు ఎంత డబ్బులు తీసుకొని వాటిని ప్రమోట్ చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన విషయం. ఇన్వెస్టిగేషన్ ఎంత దూరం వెళ్తుంది, ఎక్కడికి వరకు ఆగిపోతుంది, అప్పుడే కొన్ని మనం వార్తలు వస్తున్న సందర్భం చూసినట్టే కొందరు మీడియేటింగ్ చేస్తున్నారు, కొంతవరకు వాటిని నీరు కార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే మనం వస్తున్న సందర్భంలో అది ఎంతవరకు వెళ్తుంది అనేది మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఎస్, అయితే ఇప్పుడు నా అన్వేషణ గారే ఈ వాయిస్ని రేస్ చేశారు బెట్టింగ్ యాప్స్ గురించి స్టార్టింగ్లో. ఇప్పుడు ఆయన చేసిన పోరాటం కరెక్ట్ అని అంటారా? ఖచ్చితంగా ఈ బెట్టింగ్స్ అది ఎవరు చేసినా కానీ ఖచ్చితంగా, ఎందుకంటే బెట్టింగ్ అనేది వివిధ రూపాల్లో ఉంది. గతంలో బెట్టింగ్లు ఉన్నప్పుడు మనం చూస్తే బెట్టింగ్లు అనేది
చట్టవిరుద్ధం. మొదటి నుంచి కూడా చట్టవిరుద్ధం. గతంలో ఈ పత్తాలు కార్డ్స్ ఆడడం వల్ల బెట్టింగు, రేసులు, గుర్రం రేసులు, బెట్టింగ్లు వాటికి కొన్నిట్లలో పర్మిషన్ కూడా ఉండేది. మనం చూసుకున్నట్లయితే రేసులు గవర్నమెంట్ పర్మిషన్ తోటో ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. బెట్టింగ్ ఎవరాడినా చాలా వరకు నష్టపోయిన వాళ్ళు లేదంటే బాధితులే ఎక్కువ మంది ఉంటారు. అలాంటిది ఇప్పుడైతే సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఆన్లైన్ బెట్టింగ్స్ జరుగుతున్న సందర్భంలో పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. వాళ్ళు యాప్ డెవలప్ చేస్తారు, దాన్ని డౌన్లోడ్ చేసుకోమంటారు. కొంతమంది తెలిసి చేసుకుంటారు, కొంతమంది తెలియక చేసుకుంటారు. నోటిఫికేషన్స్ వస్తుంటాయి, నోటిఫికేషన్ తెలిసి తెలియక చేస్తుంటారు. తర్వాత దాన్ని లోపలికి దించడం కూడా ఎలా దించుతారు, మీకు ఈరోజు ₹100 పెట్టినట్టయితే మీకు రేపు ₹1000 వస్తాయి, తర్వాత 2000 వస్తాయి. మనిషి ఆశాజీవి. అంటే డబ్బులు అనేటప్పటికీ ఖచ్చితంగా ఎంత ఇదైనా బయటోళ్ళు చెప్తున్నప్పటికీ ఊరికే డబ్బులు రావని ఎంత చెప్తున్నప్పటికీ ఆ సందర్భం వచ్చినప్పుడు వస్తున్నాయి కదా, మన పక్కవాడికి వచ్చినాయి కదా, మనకు కూడా వస్తున్నాయి అనేది మెల్లమెల్లగా వాళ్ళు ఏం చేస్తారంటే 100, 1000, 10,000 ఇట్లా తీసుకెళ్ళిన తర్వాత మనిషికి ఎప్పుడైతే ఆశ పడుతుందో దాన్ని లక్షల్లోకి మారుస్తుంటారు. అవి ఇక్కడ వచ్చింది కదా, ముందు ముందు గతంలో లాటరీ కానీ ఇవన్నీ కూడా అవే ఆకోవకే చెందినవి. ఇప్పుడు అవేమో ఓపెన్గా మనకు బహిరంగ ప్రదేశాల్లో గతంలో బెట్టింగ్లు కూడా ఒక హోటళ్ళలోనో మారుమూల ప్రాంతాలలో ఇక్కడ జరిగేటి. కానీ ఇప్పుడు మనిషికి సంబంధం లేదు, నువ్వెవరో నేనెవరో తెలియవు, కానీ బెట్టింగ్లోకి ఇది జరుగుతూనే ఉంటుంది. అంటే మొత్తం ఆన్లైన్ ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత, సోషల్ మీడియా ఈ యాప్లు పెరిగిన తర్వాత మనుషులతో ఇంతెందుకు మనకు మన అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా మనకు తెలియకుండానే తీస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ సైబర్ నేరాలు ఇవన్నీ కూడా జరుగుతున్న డిజిటల్ క్రైమ్ ఎక్కువైపోయింది. డిజిటల్ క్రైమ్ ఎక్కువది. గతంలో ఒక దొంగతనం జరగాలంటే ఇంటికి వచ్చి తాళం పలగొట్టి బీరు ఇవన్నక్కర్లేదు, నీ బ్యాంకులో ఉన్న డబ్బుల్ని నీకు తెలియకుండానే మాయం చేస్తున్న టెక్నాలజీ. ఆ టెక్నాలజీ మంచికి వాడుకోవడం కంటే కూడా ఈ క్రిమినల్ చేతిలో వాడుకోవడం వల్ల ఎక్కువ మంది మోసపోతున్న సందర్భాన్ని మాత్రం ఖచ్చితంగా వీటికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మనం గవర్నమెంట్ల నుంచి పూర్తిగా ఈ ఆన్లైన్ యాప్స్కి సంబంధించి కంట్రోల్ లేకపోయింది. కంట్రోల్ ఇప్పటివరకు కూడా ఉండట్లేదు. కానీ దాని మీద కంట్రోల్ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నిఘా వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉంది. చాలామంది మోసపోయిన వాళ్ళు ఉంటారు, డబ్బులు మా అకౌంట్ నుంచి వెళ్ళిపోతున్నాయని చెప్పిన వాళ్ళు. ఇది ఇంకోటి ఏంటంటే ఈ మధ్య అంటే పబ్లిక్ కూడా కొంచెం సోషల్ మీడియా వాడకం, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా పెరగడం జరిగింది. దాంతోపాటుగా ఫాలోవర్స్, ఇప్పుడు ఇది సెలబ్రిటీస్ని ఎందుకు పెట్టుకుంటారు, సెలబ్రిటీ కనుక అందులో ఇన్వాల్వ్ అవుతే సెలబ్రిటీకి లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు, రోల్ మోడల్ అయిపోతారు. అంటే సెలబ్రిటీనే ఇప్పుడు ఏదన్నా మనకు ఒక షాప్ ఓపెనింగో ఏదైనా ఓపెనింగ్ ఉందో సెలబ్రిటీని పిలుస్తారు. ఆ సెలబ్రిటీ వచ్చి ఓపెన్ చేసిపోయిందంటే పబ్లిక్ కూడా సెలబ్రిటీనే వచ్చి ఓపెన్ చేసిపోయిండు, దీంట్లో మనం కొనుక్కోవచ్చు అంటే ఇలాంటివన్నీ. అంటే ఇవన్నీ కూడా ట్రిక్స్. సరే అవంటే మన ఎదురుగా కనిపించాయి కాబట్టి వాళ్ళు వెళ్తారు కానీ ఈ ఆన్లైన్ దీనివల్ల ఏంటంటే చాలామంది గత మనం చూస్తున్నట్టయితే 5-6 నెలల కాలం నుంచి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఫ్యామిలీస్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, లక్షలకు పెట్టుబడుల వాళ్ళు ఉన్నారు. కనీసం ఇప్పటికైనా దానికి సంబంధించి ఒకటి విషయం బయటికి రావడం వల్ల కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని తరోగా ఎంక్వైరీ చేసి ఇక ముందు రాకుండా ముందుగా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే మనం ముందుగా చెప్పుకున్నట్టు యాప్ డెవలప్ చేసేవాడికి వాడికేం ప్రాబ్లం లేదు, ప్రమోషన్ ఇచ్చే వాళ్ళకి వీళ్ళకేం, మధ్యలో ఆడుతున్న వాళ్ళు బలవుతున్నారు. ఆడుతున్న వాళ్ళని అవేర్నెస్ చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ఫ్లుయెన్సర్స్ని పక్కన పెడితే మనం యాంకర్ శ్యామ్లా చూసుకుంటే వైసీపీ పార్టీలో తను పనిచేస్తున్నది అంటే ప్రజాసేవ చేస్తా అని చెప్పి పార్టీలో వర్క్ చేస్తారు కదా, ప్రజలకి ప్రాణాలకి హాని ఉందని తెలిసినా కానీ ఆమె ప్రమోట్ చేసింది. దీనిపై జగన్మోహన్ రెడ్డి అయినా ఆమెను మందలించాలి కదా. జనరల్గా ఎట్లుంటారంటే వాళ్ళకి ఫాలోవర్స్ను చాలామంది వెనకొచ్చే ప్రయత్నమే చేస్తుంటారు. తప్పు చేసినప్పటికీ వాళ్ళని మందలించే ప్రయత్నం కాకుండా వెనకసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మా వాళ్ళు ఏ తప్పు చేయలేదనే ప్రయత్నమే చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది ఇప్పుడు ఈ విషయంలో ఈమె కూడా ఏంది, ఎవరైనా ఇప్పుడు తనకు సెలబ్రిటీగా ఉంది, ఒక యాంకర్గా ఉంది, తనకు కొంత ఫైనాన్షియల్గా స్టేటస్ బాగానే ఉంది, డబ్బులు అయినా కానీ యాప్ ద్వారా డబ్బులు సంపాదించిన అవసరం, ప్రమోషన్ ద్వారా సంపాదించిన అవసరం లేదు. కానీ డబ్బు అనేది ఎవరికైనా ఏంటంటే వస్తూ ఉంటే ఇంకా రావాలనే సందర్భం ఉంటుంది. ఇంకా మీరు అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి మందలించలేదంటే కొన్ని సందర్భాల్లో కొంత ఏంటంటే
తన ఫాలోవర్స్ని ఎందుకు పోగొట్టుకోవాలి అనుకుంటారు. గట్టి ఫాలోవర్గా ఉన్నవాడిని నేను మందలించి ఎందుకు పోగొట్టుకోవాలి, ఎందుకంటే ముందే ఇప్పుడు అధికారంలోకి లేరు. రాజకీయ నాయకులు ఆల్రెడీ ఒక్కొక్కరుగా గతంలో ఆయనతో పనిచేసిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు దూరం అయిపోతున్నారు అధికారం చేజారిన తర్వాత. తన గట్టి ఫాలోవర్గా ఉన్న శ్యామలను సరే లోపల ఎందుకు చేసినావమ్మా అని అడిగినా కానీ బహిరంగంగా మాత్రం మందలించే ప్రయత్నం చేయరు. ఖచ్చితంగా కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. అంటే దానికి ఆమెకు సంబంధం లేదు, కుట్ర చేశారు, లేకపోతే కుట్ర అంటే జనరల్గా పొలిటికల్ చేసిన తప్పుని కప్పిపురుస్తారు. కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తారు. ఎదుటోళ్ళ మీద దీని మీద కుట్ర జరిగింది మా మీద అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. మా పార్టీ కాబట్టి ఆమెను ఇట్లా ఇరికించే ప్రయత్నం చేశారనే వార్తలు కూడా వెలువడుతుంటాయి. కానీ ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పారో ప్రజాసేవ చేయడానికి, లేకపోతే యాంకర్ అంటే కొంత సెలబ్రిటీగా ఉన్నప్పుడు ఏంటంటే కొంత మనం ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నించాలి. నిన్ను చూసి చాలామంది నేర్చుకుంటారు. అట్లాంటప్పుడు ఏంటంటే మనం మ్యాక్సిమం సరే తప్పులు చేయకుండా ఎవరు ఉండరు, మనుషులు ఎవరైనా చేస్తారు, కానీ అవి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, చేయకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఏదైనా పొరపాటు జరిగినా సరిదిద్దుకునే ప్రయత్నం చేసినట్టయితే వాళ్ళకి గౌరవం పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేదంటే రాకపోయి ఉండేదేమో, చెప్పలేము. ఎందుకంటే ఆ సందర్భంగా ముందే మేనేజ్ అయ్యి ఉండేదేమో. అధికారం పోయిన తర్వాతనే అవతలి వాళ్ళ తప్పులు బయటపడుతుంటాయి. ఆ క్రమంలోనే శ్యామలది కూడా బయటపడి ఉండొచ్చు అని కూడా మనం అనుకోవచ్చు. ఎస్, ఫైనల్లీ సార్, ఇప్పుడు ఈ కేసెస్లో అరెస్ట్ అయిన వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? శ్యామల దగ్గర మొదలు పెడితే అందరికీ కఠినమైన చర్యలు అంటే వాళ్ళ మీద ఎంక్వైరీ చేసిన తర్వాత కేసు ఏ విధంగా ఉంటుంది, ఆ కేసులో సాక్ష్యాధారాలు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే సిఐడి విభాగం కానీ వాళ్ళు ఏ విధంగా సాక్ష్యాలు సేకరిస్తారు. చాలా కేసుల్లో మనం చూసుకున్నట్లయితే చాలామందికి కేసులు పడకుండానే మధ్యలో ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. మనకు కళ్ళ ముందే కనిపించింది. డ్రగ్స్ కేసు చాలా సందర్భాల్లో హడావుడి చేస్తుంటుంది. డ్రగ్స్ కేసు అని పేపర్లు చూస్తే సినిమా వాళ్ళ పేర్లు వస్తాయి, ఫోటోలు వస్తాయి. అది ఒక 4-5 రోజులు వార్తల్లో కనిపిస్తుంది. తర్వాత ఏమైందో కూడా మనకు తెలియదు. అంటే ఈ కేసులో కూడా అంత కఠినంగా వెళ్ళి దాన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా అమలవుతుందా అంటే చెప్పలేం. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేస్తున్న దాన్ని ప్రజలు అర్థం చేసుకోవడం, దాంతోపాటుగా ఎవరైతే ఇప్పుడు ముఖ్యంగా అవేర్ కావాల్సింది ఎవరంటే ఎవరైతే బెట్టింగ్ ఆడుతున్నారో వాళ్ళు అవేర్ కావాలి. ఇది మన డబ్బులు మనం పోగొట్టుకుంటున్నాం, వాళ్ళకి పోయింది ఏం లేదు. వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళేం డబ్బులు పెట్టట్లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఎవరైనా అవేర్ చేయాల్సింది బెట్టింగ్ చేసి ఆడుతున్న వాళ్ళని. బెట్టింగ్ ఆడడం అనేది తప్పు. ఎందుకంటే రేపు ఐపీఎల్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్లో కూడా ఈ మనం ప్రతిసారి వింటున్నాం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో బెట్టింగ్స్ ఇవన్నీ అసలు ఇంటర్నేషనల్గా దుబాయ్ ఎక్కడెక్కడో జరుగుతుంటాయి. వాటిని అసలు పోలీస్ శాఖ పట్టుకునే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి బెట్టింగ్స్ ఆడకుండానే నియంత్రించాల్సిన అవసరం అయితే ఇప్పుడు ప్రభుత్వాలపైన, సామాన్య ప్రజలపైన, ముఖ్యంగా పేరెంట్స్ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటుండే, ఏమైంది, ఇవి అబ్జర్వ్. చాలామంది పిల్లలు పేరెంట్స్కి తెలియకుండా చేసిన సందర్భంలో వాళ్ళు సూసైడ్ చేసుకున్న సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.